అమ్మో మళ్ళీ లేడీస్. చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా? అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదవెవడో కానీ కనబడి సంపేతానండి. బాబు ఏం బాబు ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకెలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్తరు మగవాడు అని. పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో మళ్ళీ లేడీసు. అదేంటి అతను మనని చూసి దాక్కుంటున్నాడు? సుందరమా అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, కన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా. ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమనే బస్ మిస్ అయినట్టుంది. అమ్మయ్యా ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటారు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. వాడేమన్నా చిన్నకున్నాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గరాల బన్ను, నాకొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బన్నునే. అయితే వీళ్ళిద్దరెవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా ఆడైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్నా? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికే వెళ్ళి ఆరత పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేం కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. వీడేవాడు బహుశాడి బాబాయ్ ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా. ఏమో ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకో? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరే నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే. మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ?
అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయిని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు నన్ను వదలరా, ఆగు. నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో. చంపుతా నిన్ను, దొరుకుతా. దొరికింది చెప్పు. ఆపండి. 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 ఇదేంటి మన కొట్టుకి హెడ్ రెండేట్లు అయిపోయినాయి. హెడ్ కాదురా ఇది, బెడ్. రేయ్, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. కోసమనే జీవించున్నది. అయ్యి బాబాయ్, దోమలంటే ఏనుగులా ఉన్నాయి. అయ్యో కమాన్ మేడం, కమాన్ మేడం. సారీ మేడం. లోపలికి వెళ్ళి బాబాయ్. నా బెహెట్రే మూచ. అలాగే బిల్ ఎంత? బ్యాలెన్స్ తప్పింది, రేపు చూసుకుందాంలే. అక్కడ కమరే మే బంధు తెంగర తక్కడ తెంగర తక్కడ తెంగర తక్కడ తెంగర తక్కడ ఆపేశా.